ఫ్రెండ్స్ అందరికీ హాయ్ హ్యాపీ సండే. మీరు ఎంతమందికి సండే అంటే ఇష్టం, సండే కోసం వెయిట్ చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే సండే కోసం వెయిట్ చేస్తాను, కానీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది సండే. మిగిలిన డేస్లో రోజు మార్నింగ్ పిల్లలకి మా వారికి లంచ్ బాక్స్లో హడావిడి ఉంటుంది. సండే అయితే ఉండదు కదా, కొంచెం లేట్గా లేవచ్చని సండే కోసం వెయిట్ చేస్తాను. కానీ సండే రోజే తొందరగా మెలుకు వస్తుంది, అస్సలు నిద్ర పట్టదు. మిగిలిన డేస్లో 4:30కి లేస్తాను కదా, అది కూడా అలారం పెట్టుకొని లేస్తాను. పిల్లలకి వంట చేస్తుంటే నిద్ర వస్తూ ఉంటుంది. అదే సండే అయితే అలారం లేకుండానే అదే 4:30కి మెలుకు వస్తుంది. మళ్ళీ ఎంత పడుకున్నా కళ్ళు మూసుకున్నా అస్సలు నిద్ర పట్టదు. ఏంటో మీకు కూడా ఇలాగే అవుతుందా? ఇంకా ఏం చేస్తామో అటు ఇటు బెడ్ మీద బోర్లాడి 6:30కో 7కో లేచి ఇంకా పనులు చేసుకోవడమే. సండే టిఫిన్ చేయాలంటే కొంచెం బద్ధకం వస్తుంది. ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఈజీ రెసిపీ, మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తాం. మీ బ్రెడ్ మధ్యలో అలా స్క్వేర్ లాగా కట్ చేసి ఇంకా పెనం మీద పెట్టి మిడిల్లో ఆమ్లెట్లా వేసి మళ్ళీ పైనుంచి కొంచెం ఎగ్ది వేసి కింద మీద కాల్చుకుంటే చాలా బాగుంటుంది. అంటే ముందు వెనుక ఆమ్లెట్ సమంగా వచ్చి మిడిల్లో బ్రెడ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటాను.